హాయ్ అండి, అందరూ బాగున్నారనుకుంటున్నాను. అగ్ని పరీక్ష ప్రోమో రానే వచ్చేసింది. ఎలా ఉంది? ఎలా ఉందో అన్న దాన్ని మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంతకీ శ్రీముఖి యాంకరింగ్, అలానే ముగ్గురు త్రిమూర్తులు అగ్ని పరీక్ష ఆ హౌస్లోకి అడుగు పెడతానికి ఎంట్రీ టికెట్ అనమాట. ఈ ఎంట్రీ టికెట్ అంత ఈజీగా వచ్చేదైతే కాదు. ఒక పరీక్షనే ఎదుర్కోవాలి, అది కూడా అగ్ని పరీక్ష. ఆ అగ్నికి ఆజ్యం తోడవుతున్న ఒక ముగ్గురు హేమాహేమీలు. ఎలా ఉంది ప్రోమో? ఫస్ట్ అభిజిత్తో స్టార్ట్ చేశారు. అభిజిత్ అనగానే నో డౌట్ మైండ్ ఇంటలెక్చువల్. అలాంటి అభిజిత్ చాలా నీట్గా చెస్ బోర్డ్తో చూస్తాం కానీ, మైండ్ గేమ్ సంబంధించిన వర్డ్ కానీ, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా స్పెషల్ అట్రాక్షన్ అనిపించింది. అంటే BB9కి ఒక సరికొత్త ఫ్లేవర్ని అయితే తీసుకురాగలిగాడు. ఒక చిన్న జర్కన్ తీసుకొచ్చాడు, నో డౌట్. ఎక్కడో ఉన్న ఒక చిన్న లాస్ట్ 2 సీజన్స్ నుండి బీబీ వాళ్ళు, అంటే బీబీ టీం ఎంత గట్టిగా ట్రై చేసినా ఒక బజ్ని వాళ్ళు ఊహించినంత బజ్ని, ఎందుకంటే వాళ్ళు చాలా క్రియేటివ్గా ఆలోచించారు, అలానే చాలా రకాల ప్రయత్నాలు చేశారు, ఇన్నోవేటివ్ టాస్క్లు పెట్టారు, డిఫరెంట్ ఆలోచనల్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన అనుకున్న యొక్క లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. కానీ కన్ఫర్మ్గా ఈసారి BB9 మాత్రం ఈ అగ్ని పరీక్ష అనే ఒక డిఫరెంట్ థాట్తో రావడమే కాదు, ఆ ముగ్గురు జడ్జిల్లో అభిజిత్ని పెడతాం అనేది చాలా పెద్ద ఎసెట్ అయ్యింది, నో డౌట్. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక స్పెషల్ అట్రాక్షన్గా అయితే తీసుకొని వచ్చాడు. ఎందుకంటే అన్ని సీజన్లో అభిజిత్కి ఆ ల్యాండ్ మార్క్ క్రియేట్ చేయగలిగాడు అనమాట. సో నో డౌట్ తన యొక్క ఆ ప్రభావం అన్నది చాలా గట్టిగానే ఉంది. అభిజిత్ని ఒప్పించడం కావచ్చు, తీసుకురావడం కావచ్చు, చాలా పెద్ద టాస్క్ అయి ఉండొచ్చు. మరి అభిజిత్ యొక్క ప్రభావం జడ్జిగా ఎలా ఉండబోతుంది? అలానే వాళ్ళిద్దరికి తోడుగా ఇంకో ఇద్దరు హేమాహేమీలు, వాళ్ళు సాధారణమైన వాళ్ళైతే కాదు, ముఖ్యంగా ఆడపులి. ఇటుపక్క మనం ఎలా అయితే టైగర్ అభిజిత్ని పిలుస్తూ ఉంటామో టార్చ్ బేరరు, అటుపక్క ఆడపులిగా బిందు మాధవి ఆల్మోస్ట్ నామినేషన్స్లో తన వేడి మాటలతోనూ హావభావాలతోనూ రక్తి కట్టించిన డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ. అలాంటి పక్క నవదీప్ గురించే చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో కావచ్చు, బుల్లితెర కావచ్చు, ఏ తెరైనా కావచ్చు, తనలో ఉన్న ఒక ఫన్ ఉంటుందన్నమాట. సో వీళ్ళ ముగ్గురిని చాలా పద్ధతిగానే యూజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ముఖ్యంగా అభిజిత్లో కొంత ఫైర్ ఉంటుందని వింటున్నాం మనం కొంత వార్తలు. అంటే చాలా డిఫరెంట్గా అభిజిత్ చాలా సైలెంట్గా ఉంటాడు, మెచ్యూర్డ్గా ఉంటాడు. అభిజిత్ మాట సూటిగా ఉంటుంది, సో చాలా హంబుల్డ్గా ఉంటుంది, తనలా ఉంటాడు. ఇలాంటి మనము కొంత బయట ఇప్పుడు అభిజిత్ చాలా ఫైర్గా ఉన్నాడు, అభిజిత్ చాలా ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడు, అభిజిత్ చాలా డిఫరెంట్ అభిజిత్ చూడబోతున్నాం మనము అని కొన్ని లీక్లు ఏర్పడుతున్నాయి. సో అభిజిత్ ఎట్ ఫైర్ అంటే అభిజిత్లో ఫైర్ అంటే డిఫరెంట్ యాటిట్యూడ్ ఉండదు, కానీ తను చెప్పాల్సుకున్న విషయాన్ని చాలా కరెక్ట్గాను తను ఏదైతే స్టిక్ అయి ఉన్నాడో అది కన్ఫర్మ్గా ఎదుటి వ్యక్తి చెప్పడంలో మాత్రం చాలా ఇదిగా ఉంటాడు. సో అభిజిత్ ఇంటలెక్చువల్ వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఉన్న యాటిట్యూడ్ని, వ్యక్తిత్వాన్ని, వాళ్ళ ఆలోచన విధానాన్ని, మాటలని, అలానే వాళ్ళతో చిన్న మైండ్ గేమ్ ఆడించడానికి కన్ఫర్మ్గా అభిజిత్ చాలా రకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాడు. అభిజిత్ని ఇంప్రెస్ చేయడం కావచ్చు, అభిజిత్ని నవ్వించడం కావచ్చు, అభిజిత్తో డ్యాన్స్ చేయడం కావచ్చు, అభిజిత్తో మాట్లాడించడం కావచ్చు. ఏదైనా షోలో కన్ఫర్మ్గా ఆగస్టు 22వ తారీఖు నుంచి సెప్టెంబర్ 5వ తారీఖు జరిగే ఈ అగ్ని పరీక్ష అనే డిజ్నీ హాట్స్టార్లో వచ్చే ఈ షోలో కన్ఫర్మ్గా అభిజిత్ అనేది స్పెషల్ అట్రాక్షన్ అవబోతున్నాడు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవబోతున్నాడు. అలానే షోకి బిగ్ బజ్ క్రియేట్ చేస్తాడు నోడం. ఇక నెక్స్ట్ బిందు మాధవి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. తనలో ఒక ఇన్నోసెంట్ స్మైల్ ఉంటుంది, అలానే ఒక ఫైర్ ఉంటుంది, అలానే బోల్డ్నెస్ ఉంటుంది. సో ఎంత పెద్ద ఎదుటి వ్యక్తి అయినా సరే టిట్ ఫర్ టాట్ అంటుంది. సో ఇచ్చి పడేసే మనస్తత్వం తనది. అలానే మాటలు కూడా చాలా పదునుగా ఉంటాయి, క్లారిటీగా ఉంటాయి. కాబట్టి వచ్చిన ఈ ఎవరైతే వస్తున్నారో, సామాన్యులుగా వస్తున్నారో, ఎవరైతే ఎంట్రీ టికెట్ కోసం కష్టపడుతున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసే విధానంలోనూ, వాళ్ళకి ఇచ్చే టాస్క్లు ఇచ్చే విధానంలోనూ, వాళ్ళతో డిబేట్ చేసే కార్యక్రమంలో కావచ్చు, సో కన్ఫర్మ్గా బిందు మాధవి స్పెషల్ అట్రాక్షన్ కనబడుతుంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. సో మనిషిలో ఉన్న రెండు రకాల కోణాలని, వాళ్ళలో ఉన్న డేర్నెస్ని, వాళ్ళకున్న కమిట్మెంట్ని, సో వాళ్ళు ఏం ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ మాటల్లో ఉందా, చేతల్లో ఉందా, ఇలాంటి వాటిని పసిగట్టడానికి మాత్రం కన్ఫర్మ్గా బిందు మాధవి గారు బాగా ఉపయోగపడతారు అనుకోవచ్చు. ఆ పాకోవలోనే బిందు మాధవి గారు జడ్జిగా తీసుకొని ఉంటారు. ఇక నవదీప్, సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కన్ఫర్మ్గా ఫన్ ఉండాలి. ఎప్పుడు ఆటైనా, ఎప్పుడు కోపమైనా కొంత మసాలా ఉండాలి, కానీ ఫన్ ఎక్కువ ఉండాలి. ఎంటర్టైన్మెంట్ ఉంటేనే మనం ఏ షో అయినా సరే బాగా చూస్తాం. నవ్వు అనేది ఆరోగ్యానికి హానికరం. నవ్వు అనేది ఆరోగ్యానికి సో చాలా మంచిది.
ఆరోగ్యం అంటే మనం ఎంత కష్టపడి మనం చాలా పొద్దు నుండి సాయంత్రం స్ట్రెస్ అయి వస్తుంటామో, జస్ట్ ఒక టీవీ ముందు కూర్చొని ఒక 5 నిమిషాలు మనం జబర్దస్త్ కావచ్చు, లేకపోతే ఇంకో షో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక చిన్న స్మైల్ అనేది మన మీద వస్తే అది ఎంత ఇది అది ఎంత రిలీజ్ అవుతుంది, ఆ స్ట్రెస్ రిలీఫ్ ఎంత అవుతుంది, అది మన బాడీకి కానీ అలానే మన హెల్త్కి కానీ మన మైండ్కి కానీ సైకలాజికల్గా అది ఎంత ఎఫెక్ట్ మనకు తెలిసిందే. అలాంటిది కన్ఫర్మ్గా నవదీప్ మాత్రం పంచులే వేస్తాడు, నవ్విస్తాడు, నాటకాలు చేస్తాడు, నవరసాలు పండిస్తాడు, నో డౌట్. సో ఒక చాలా జోవియల్గా ఉంటాడు, ప్రాక్టికల్గా ఉంటాడు, ఇన్స్టెంట్గా పంచ్ని క్రియేట్ చేస్తాడు అన్నమాట. వీళ్ళ ముగ్గురులో కూడా ఒక పంచ్ ఉన్నది, ముగ్గురులో ఒక లాజిక్ ఉన్నది, ముగ్గురులో కామన్ ఉన్నది, ముగ్గురికి కూడా స్పాంటేనియస్గా ఒక డైలాగ్ ఇవ్వటంలో ముగ్గురు కూడా చాలా సిద్ధహస్తులనే చెప్పాలి. అలానే ముగ్గురులో కూడా ఒక స్టెబిలిటీ ఉంటుంది, ఒక మెచ్యూర్డ్ హ్యూమన్ బీయింగ్స్ ఉంటారు ముగ్గురులో. సో వాళ్ళకి టెంపర్ వస్తే ఎలా మాట్లాడతారు, అలానే వాళ్ళు హంబుల్గా ఉంటే ఎలా మాట్లాడతారు, జోవియల్గా ఉంటే ఎంత బాగుంటుంది. ఈ 3 లక్షణాలని కంపల్సరీగా సో ఈ వచ్చేది ఎవరైతే వస్తున్నారో వాళ్ళ టాలెంట్స్ ప్రూవ్ చేసుకోవడానికి కానీ, సో బిగ్ బాస్లో అడుగు పెట్టాలనే ఒక కోరికను తీర్చుకోవడానికి, సో చాలా దృఢ నిశ్చయంతోనూ డిటర్మినేషన్తోనూ ఏదో సాధించాలి అని చెప్పేసి వచ్చే ఈ మంది వచ్చే వాళ్ళందరూ ఈ ముగ్గురిని ఎలా మెప్పిస్తారు అని కన్ఫర్మ్గా ఆ షో మనల్ని రక్తి కట్టిస్తుంది, మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది, ఫన్ ఉంటుంది, అలానే ఫైర్ ఉంటుంది, అలానే కన్ఫర్మ్గా కొంత అలా ఇంటలెక్చువల్గా కూడా ఉండే అవకాశం ఉన్నదన్నమాట. అంటే ఎవరైతే మనము ఆడిషన్స్కి వెళ్తూ ఉంటామో, ఆడిషన్ జరిగేటప్పుడు కన్ఫర్మ్గా కొంతమందిలో మనం సీరియస్నెస్ చూస్తాం, అలానే కొంతమంది ఒక కమిట్మెంట్ని చూసి అబ్బా అనుకుంటాం, కొంతమంది సింపుల్గా టైంపాస్గా వచ్చి వాళ్ళు చేసే అల్లరిని కూడా ఎంజాయ్ చేస్తాం, అదొక ఫన్ ఉంటుంది అన్నమాట. ఈ 3 కలగలిపి ఈ అగ్ని పరీక్ష ఉండబోతుంది. వాళ్ళకి పెట్టే టాస్క్లు కూడా విపరీతంగా ఉంటాయి. కన్ఫర్మ్గా నాకు తెలిసి 15 నెంబర్స్ని సెలెక్ట్ చేశారని, ఒక్కొక్క జడ్జి కూడా ఒక ఆఫర్ అంటే వాళ్ళకు ఒక ఛాన్స్ ఇస్తారు, డైరెక్ట్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి వాళ్ళని చూస్ చేసుకోవచ్చు. అంటే 3 జడ్జిల నుంచి ఒక్కొక్కరు అనమాట. అలానే ఒక టాప్ 5 ఒక్కొక్కరు ఒక్కొక్క 5 నెంబర్స్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే ఆ 15 నెంబర్స్లో వాళ్ళ మధ్య పెట్టి వీళ్ళకి ఓన్గా వీళ్ళకి స్వతహాగా ఉన్న ఒక రైట్, వీళ్ళంతా వీళ్ళే డైరెక్ట్గా ఎలాంటి టాస్క్ లేకుండా డైరెక్ట్గా హౌస్లోకి అడుగు పెట్టడానికి ఒక ముగ్గురు, అంటే ఈచ్ వన్ క్యారీస్ 1, అలా ఒక ముగ్గురు టాస్కులు పెట్టి వాళ్ళలో ఫిల్టర్ చేసి వచ్చిన ఒక ముగ్గురు, మొత్తం మీద 5 అంటే 5, 5, 5, 15లో ఒక ముగ్గురు, 6 నెంబర్స్. ఈ నెంబర్ 6తో ఆపుతారా 9 చేస్తారా అన్నది మనకి అప్పుడున్న పరిస్థితి బట్టి కానీ వాళ్ళు చేసే ఆలోచన విధానం బట్టి కానీ తెలిసే అవకాశం ఉంటుందన్నమాట. ఏదైనా సో బిగ్గెస్ట్ హౌస్లోకి అడుగు పెడతాలంటే ముందు ఈ చిన్న ఈ షోలోకి వాళ్ళని మెప్పించాలి, టికెట్ తీసుకోవాలి. ఇంకా యాంకర్గా శ్రీముఖి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఫన్ గేమ్స్లో ఫన్ షోస్లో తన సిద్ధహస్తురాలు, ఇమ్మీడియట్గా డైలాగ్ ఇయటమే కాదు అవతల వ్యక్తిని అంటే ఒక జోవియల్ నుంచి ఉంటుంది అన్నమాట. ఎక్కడా కూడా బిడియం ఉండదు, సిగ్గుండదు, చాలా వెంటనే అవతల వ్యక్తితో డీల్ చేసేటప్పుడు కానీ ఒక అనే ఫీలింగ్ తీసుకొని వస్తుంది. అవతల ఎదురున్న ఎవరైనా సరే ఆ వ్యక్తికి సో చాలా క్లోజ్గా మాట్లాడే ఒక ఛాన్స్ని ఇచ్చేస్తుంది, గలగలగల మాట్లాడుతుంటుంది, బ్యూటిఫుల్ స్మైల్, అలానే పంచ డైలాగ్ వేయటమే కాదు అలానే మనల్ని నవ్వించడానికి కన్ఫర్మ్గా తన వంతు కృషి మాత్రం బ్రహ్మాండంగా చేయబోతుంది. ఏదైనా గుడ్ స్టెప్ బిగ్ బాస్ టీం వాళ్ళు చేస్తున్న ఈ అడుగు చాలా మంచి రిజల్టే తీసుకొస్తుంది అనుకుంటున్నాను. జడ్జిలు కావచ్చు, వచ్చే 15 మంది కావచ్చు, యాంకర్ కావచ్చు, కన్ఫర్మ్గా బీబీననికి ఒక స్పెషల్ ఎసెట్ అయ్యే అవకాశం ఉన్నది. సో మీరేమనుకుంటున్నారు, ఎలా ఉండబోతుంది, అగ్ని పరీక్ష కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, డిజ్నీ హాట్స్టార్లో మరి సిద్ధంగా ఉన్నారా, సబ్స్క్రిప్షన్ తీసుకున్నారా, డైలీ వచ్చే 1 గంట సేపు లేకపోతే ఎలా వేస్తాడు, ఏ టైంలో వేస్తాడో తెలియదు కానీ ఆ ఎపిసోడ్ చూస్తానికైతే ఎంజాయ్ చేయండి. కన్ఫర్మ్గా వాళ్ళకి ఒక మంచి బెనిఫిట్ అవుతుంది. ముందుగానంటే కామన్ మ్యాన్కి డైరెక్ట్గా షోలోకి వెళ్తే మొదటి వారం చాలా క్రూషియల్, వాళ్ళు తెలుసుకునే లోపల ఎలిమినేట్ అయిపోతుంటారు. కాబట్టి ఈసారి ఈ త్రూ అగ్ని పరీక్ష ద్వారా కొంత ఆడియన్స్కి దగ్గరే అవకాశం ఉంటుంది, వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ తెలిసే అవకాశం ఉంటుంది, కానీ ఒక లాంగ్ రన్ అయితే అవకాశం ఉంటుంది. సెలబ్రిటీలతో పోటీ పడే ఈ బిగ్ బాస్ 9 అలా 2 హౌసులతో ఈసారి రణరంగమే అంటున్నాడు నాగ్ సార్ కూడా మంచి హుషారులో ఉన్నారు. ఆయన కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఆషామాషి కాదు, బిగ్ బాస్నే మారుస్తున్నాం అని చెప్తున్నారు. మొత్తం సిలబసే చేంజ్ చేసామంటున్నారు. చూద్దాం మరి ఇదంతా మాటల వరకేనా, చేతలకు కూడానా, మనం కూడా వెయిట్ చేద్దాము. మొత్తానికి బీబీ బజ్ హడావుడి స్టార్ట్ అయ్యింది. సో లెట్ us హోప్ బెస్ట్, అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ సో మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కూడా మా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.